హుస్సేన్ సాగర్ లో చెత్త చెదారాల్ని తొలగించేందుకు లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన యంత్రాల్ని హెచ్ఎండిఏ అందుబాటులోకి తెచ్చింది. 8.5 కోట్లతో కొనుగోలు చేసిన ఆంఫిబయోస్ లాంగ్ బూమ్ ఎక్స్వేటర్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో 2 యంత్రాల్ని త్వరలోనే కొనుగోలు చేసి హుస్సేన్ సాగర్ ను క్లీన్ చేస్తామని తెలిపారు కేటీఆర్. హుస్సేన్ సాగర్ లో చెత్త చెదారాల్ని తొలగించేందుకు లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన యంత్రాల్ని హెచ్ఎండిఏ అందుబాటులోకి తెచ్చింది. 8.5 కోట్లతో కొనుగోలు చేసిన ఆంఫిబయోస్ లాంగ్ బూమ్ ఎక్స్వేటర్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో 2 యంత్రాల్ని త్వరలోనే కొనుగోలు చేసి హుస్సేన్ సాగర్ ను క్లీన్ చేస్తామని తెలిపారు కేటీఆర్. ఏ రకమైన సీవేజ్ కూడా రాకుండా చేసేదానికి ఒకవైపు వీలు పడుతుంది. తర్వాత వర్షాలు పడ్డ తర్వాత మరింత సాఫీగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. అల్టిమేట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిన విధంగా హుస్సేన్ సాగర్లోకి ఒకవైపు మురుగునీరు రాకుండా చూసుకోవడం, రెండవ వైపు ప్రస్తుతం ఉన్న నీటిని ఇప్పుడున్న నీటిని కూడా మెల్లిగా తరలించడం, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్లోకి మళ్ళీ కాలుష్యం కానీ ఎట్టి పరిస్థితుల్లో మనకు సీవేజ్ కానీ రాకుండా చూసుకోవడం అనే 3 లక్ష్యాలు పెట్టుకుని అల్టిమేట్గా హుస్సేన్ సాగర్ని ఒక మంచినీటి సరస్సుగా హైదరాబాద్ నట్టనడి బొడ్డున అద్భుతమైన ఎన్నో అవకాశాలు మనకి ఈ లేక్ ద్వారా ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ మాన్సూన్ రెగాటా కానీ సెయిలింగ్ పోటీలు కానీ అదే రకంగా నగరానికి సంబంధించినంత వరకు పర్యాటక రంగానికి కానీ ఎన్నో రకాలుగా మేలు చేసే ఈ సరస్సును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఉన్నాం. దానికి 370 కోట్ల రూపాయలతో గతంలో జైకా నుంచి డబ్బులైతే వచ్చినాయో ఆ డబ్బులను ఇంకా కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. అవసరమైతే మరిన్ని డబ్బులు కూడా ఇప్పటికే గతంలో బడ్జెట్లో కూడా నేరుగా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టడం జరిగింది. అవసరమైతే ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే కానీ ఒకవైపు మూసీని ఇంకోవైపు హుస్సేన్ సాగర్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకోవైపు ఇప్పుడు ఎండలేమో మండిపోతూ ఉన్నాయి, వర్షాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా వస్తాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నగరంలో వర్షాలు ప్రారంభమయ్యే నాటికి ఊడికతీత కార్యక్రమాలు కానీ అదే రకంగా మన సివరేజ్ వ్యవస్థను బాగు చేసుకోవడం కానీ సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా మళ్ళీ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని చెప్పి కూడా మున్సిపల్ శాఖ అధికారులకు ముఖ్యంగా జిహెచ్ఎంసీకి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే నెలన్నర పాటు ఈ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాం. తప్పకుండా హైదరాబాద్ మహానగరానికి సంబంధించినంత వరకు ముఖ్యమైన ఈ 2 మంచినీటి వనరులు వీటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీకు తెలియజేస్తాను. హుస్సేన్ సాగర్ క్లీనింగ్ ఇప్పుడు దాకా ఎన్ని అల్టిమేట్గా హుస్సేన్ సాగర్ క్లీనప్ అంటే మీరు అర్థం చేసుకున్నట్టయితే ఇందులోకి వచ్చే మురుగునీటి కాలువలను వాటి మీద ఎస్టీపీలు ఏర్పాటు చేయడం, నీటిని శుద్ధి చేయడం, అదే రకంగా కొత్తగా మళ్ళీ మురుగునీరు ఎక్కడా కూడా రాకుండా అడ్డుకట్ట వేయడం, నాలా డైవర్షన్లు, ఇవన్నిటికీ ఇప్పటికే జైకా నుంచి ఒక 370 crores మంజూరైనాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 100 కోట్ల రూపాయలు మనం బడ్జెట్లో కూడా పెట్టుకున్నాం. అయితే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇతమిద్దంగా నాకు కరెక్ట్గా ఇప్పుడు నెంబర్ తెలియదు, బట్ ఓవరాల్గా ఇందాక నేను చెప్పినట్టు
ఎన్ని కోట్ల రూపాయలైనా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. హైదరాబాద్ మహానగరానికి ఒక మంచి ఒక చిరునామా, ఒక చిహ్నం లాంటిది హుస్సేన్ సాగర్. కాబట్టి దీని ప్రక్షాళనకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. సార్, ఈ నీటిని కిందికి వదలడం వల్ల నల్గొండ జిల్లా కూడా చాలా కాలుష్యంలో చిక్కుకుంటుందని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మాట, సంస్థ కోర్టు కూడా వెళ్ళింది. అదొక మాట. అల్టిమేట్ గా ఈరోజు మూసీ నది మీరు చూసినట్టయితే ఏ నగరంకి లేని ఒక ప్రత్యేకత మనకుంది. మూసీ నదిలో హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే 93% జల వ్యర్థం ఏదైతే ఉందో, లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఉందో మూసీలోకి వస్తూ ఉంది. 93% హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే జల వ్యర్థం. ఆ వ్యర్థాన్ని క్లీన్ చేయడానికి అంటే దాదాపు 1300 MLDల లిక్విడ్ వేస్ట్ మనకు రోజుకి జనరేట్ అవుతా ఉంది. ఆ 1300 MLDలో ప్రస్తుతం 650 MLDకి మాత్రమే మనకు ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. మిగతా 650 MLDకి మనం ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 2-3 దఫాలుగా మాట్లాడుకున్నాం, వివిధ సంస్థలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అల్టిమేట్గా మరొక 10 STPలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన నిధుల సమీకరణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఒకసారి ఈ STPల ఏర్పాటు జరిగిన తర్వాత భవిష్యత్తులో మూసీలోకి మురుగునీరు రాకుండా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. అట్లాంటప్పుడు కిందికి పోయే వాటర్ కూడా మనం పూర్తి స్థాయిలో మరి సవ్యమైన మంచినీరు కాకపోయినా ట్రీటెడ్ వాటర్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇంకొక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే జల వ్యర్థం ఏదైతే ఉందో, లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఉందో, ఆ వ్యర్థాన్ని ట్రీట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ వాటర్ని, ట్రీటెడ్ వాటర్ని రీయూజ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ కూడా మరి తొందరలోనే తీసుకురాబోతా ఉన్నాం. కొన్ని పట్టణాల్లో మొన్న కార్పొరేటర్ల శిక్షణా తరగతుల్లో కూడా కొన్ని సంస్థలు వచ్చి ఆ విషయంలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చే. ఉదాహరణకి హైదరాబాద్లో ఉండే పార్కులు కానీ, హైదరాబాద్లో ఉండే మరి ఇతర ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, అక్కడ పూర్తి స్థాయిలో ఈ ట్రీటెడ్ వాటర్ని రీయూజ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకురాబోతున్నాం. అవసరమైతే దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన జీవో కానీ, ప్రత్యేకమైన మన చట్టం కానీ అవసరమైతే తీసుకొస్తాం. తప్పకుండా ప్రతి నీటి చుక్కను కూడా, అంటే ట్రీటెడ్ వాటర్ని కూడా, అదే రకంగా రాబోయే రోజుల్లో రెయిన్ వాటర్ కూడా ముఖ్యమంత్రి గారు మాకు మొన్న ఒక ఆదేశం కూడా ఇచ్చారు. భవిష్యత్తులో హైదరాబాద్లో కానీ, మున్సిపాలిటీలో ఎక్కడ కానీ ఒక ఇల్లు కట్టాలి అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉంటేనే పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా చట్టం తీసుకురండి, దాన్ని పకడ్బందీగా అమలు చేయండి. చట్టం ఉన్నప్పటికీ కూడా పకడ్బందీగా అమలు చేయండి అని చెప్పి కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ క్రమంలో భాగంగానే మేము 100 రోజుల ప్రణాళికలో కూడా ఒక 1000 వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా కడతా ఉన్నాం. ఇప్పటికే పురోగతి బాగానే ఉంది. తప్పకుండా 1000 దాటుతామనే విశ్వాసం కూడా ఉంది. ప్రైవేట్ సంస్థలు కూడా, కొన్ని మీడియా సంస్థలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది అందరి సమిష్టి తోడ్పాటుతో జరగాల్సిన కార్యక్రమం. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఒక విపత్కర పరిస్థితి ఏదైతే ఉందో, మంచినీటికి సంబంధించి, తాగునీటికి సంబంధించి, ఇది భవిష్యత్తులో ఉండకూడదంటే ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసి పట్టే విధంగా కార్యాచరణ ఉండాలనే ఆలోచన ఉంది. దానికి తగ్గ విధంగా అవసరమైతే చట్టాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే దాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ చట్టాలు చేయడంతోనే సరిపోదు, వాటిని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇంకుడు గుంతలు అనండి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ అనండి, అదే రకంగా ఈ రీయూజ్ ఆఫ్ ట్రీటెడ్ వాటర్ అనండి, ఇవన్నీ కూడా మనం పకడ్బందీగా చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ సరిగా చేసుకుంటేనే ప్రస్తుతం లాతూరులోనూ ఇంకో చోట ఉన్న పరిస్థితి భవిష్యత్తులో మనకు రాదు. లేని పక్షంలో మనకు కూడా ఆ సమస్య వచ్చే ఆస్కారం కూడా. సార్, మంత్రి గారు, సాగర్ క్లీనింగ్ పై ఒక పెద్ద సందేహం ఏంటంటే, మీరు ఇప్పుడు నాలాల డైవర్షన్ అంతా కూడా కంప్లీట్ గా బంద్ పెడతారు, అన్ని ఎటు తీసేస్తారు. ఆ తర్వాత ఉన్న వాటర్ ని మొత్తం వీటిని డైవర్ట్ చేస్తారా, లేదంటే ఉన్న వాటర్ ట్రీట్ చేసే పరిస్థితి ఉంటుంది? ఉన్న వాటర్ ని మొత్తం వీటిని డైవర్ట్ చేస్తారా, లేదంటే ఉన్న వాటిని ట్రీట్ చేసే పరిస్థితి ఉంటుంది? క్లీనింగ్ విషయంలో 2 రకాలు ఉంటాయి బ్రదర్. ఒకసారి మురుగునీరు కొత్తగా రావడానికి అడ్డుకట్ట వేస్తే ఉన్న నీటిని తర్వాత డ్రైన్ అవుట్ చేయడమా, ఉన్న నీటిని క్లీన్ చేయడమా, ఎట్లా చేయాలనేది నెక్స్ట్ లెవెల్లో చేయాల్సిన పని. భవిష్యత్తులో 3వ దశలో అల్టిమేట్గా హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే ఇందాక నేను చెప్పిన లిక్విడ్ వేస్ట్ ఒక్క చుక్క కూడా అన్ట్రీటెడ్ ఉండకూడదు అనేది మా లక్ష్యం. అల్టిమేట్గా ఇది 3 దశల్లో చేయాల్సిన పని. ఒకటి నాలాల డైవర్షను, రెండోది ఉన్న నీటిని క్లీన్ చేయడం, మూడోది భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఒక చుక్క కూడా మళ్ళీ మురుగునీరు రాకుండా చూసుకోవడం. ఈ 3 దశల్లో చేయాల్సిన పని. ఈరోజు ఆ అడ్డుకట్ట వేయడం అనే పని దాదాపు 99% పూర్తయింది. ఇది నాలాల డైవర్షన్ అనేది దాదాపుగా పూర్తయింది. కానీ నాలాల డైవర్షన్ వల్ల ఆ సమస్యను మనం తాత్కాలికంగా దాటవేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే ఈ మురుగునీరు హుస్సేన్ సాగర్లో కాకపోతే కిందికి మూసీలోకి పోతా ఉంది. అల్టిమేట్గా ఇందాక నేను చెప్పినట్టు మరొక 10 STPలు పెడితేనే మనం హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని ట్రీట్ చేయగలుగుతాం. ఆ కార్యక్రమాన్ని చేస్తాం. తదనంతరం అల్టిమేట్గా ఇందాక నేను చెప్పినట్టు ఈ 2 సమస్యలకు కూడా ముడిపడి ఉన్నాయి. మూసీ నది ప్రక్షాళన కానీ, మన హైదరాబాద్లోని మిగతా మనకుండా హుస్సేన్ సాగర్ లాంటి మంచినీటి వనరులు కానీ, వీటన్నిటిని కూడా పరిరక్షించాలి, ప్రక్షాళన చేయాలి అంటే ఇవన్నీ ఒకటితో ఒకటి ముడిపడి ఉన్న సమస్యలు. దాదాపుగా ఇవన్నిటికీ మా అంచనా ఒక 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, దాన్ని పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వివిధ మార్గాలు అన్వేషిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి, మేము పెడతాము,
మేము ఏ రకమైన మోడల్లో మేము పెట్టుబడులు పెడతామని కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మార్గాలు కూడా అన్వేషిస్తాం. సార్ మంత్రి గారు ఇప్పుడు ఇంకో 3-4 మంత్స్లో ఈ వినాయక చవితి ఉత్సవాలు స్టార్ట్ అయింది. దాని నిమజ్జనం సంబంధించి ఏమన్నా ఇప్పుడు ఇప్పటికే హైకోర్టు నుంచి కూడా మాకు ఒక ఆదేశం కూడా ఉంది. ఎత్తు పెంచకూడదు, 20 ఫీట్లకు పెంచకూడదని ఒక ఆదేశం ఉంది. అల్టిమేట్గా ఇది విశ్వాసాలకు సంబంధించిన అంశం, చాలా సెన్సిటివ్ అంశం. కాబట్టి మేము ఏం మాట్లాడినా కూడా డెఫినెట్గా అన్ని ఆలోచించి మాట్లాడాలి. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, మీడియాకు కూడా నా విజ్ఞప్తి, ఈసారి గవర్నమెంట్గా మేము కూడా చేయబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మట్టి విగ్రహాలే పెట్టాలనే ఒక క్యాంపెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండవది, ఈ నిమజ్జనం కూడా పరిమితమైన హైట్లో విగ్రహాలు పెట్టడం, మట్టి విగ్రహాలు పెట్టడం. మూడవది, డీసెంట్రలైజ్గా నిమజ్జనం చేస్తే కూడా మంచిదనే ఒక ఆలోచన కూడా ఉంది. బెంగళూరులో మొన్ననే మేయర్ గారు, కమిషనర్ గారు బెంగళూరు దాకా వెళ్ళి చూసి వచ్చారు. అక్కడ దాదాపు ఒక 4-5 వివిధ పాయింట్స్లో ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్డ్గా కొన్ని కొలనులు కట్టి ఆ కొలనుల్లోనే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సంబంధించి కూడా ఇది విశ్వాసాలకు సంబంధించిన అంశం అయినప్పటికీ, ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి లాంటి సమితులు ఉన్నప్పటికీ వారందరికీ కూడా మీడియా ముఖంగా, ప్రజల ముఖంగా విజ్ఞప్తి ఏమంటే, ఒకటి, దయచేసి మట్టి విగ్రహాలు పెడదాం. రెండవది, దయచేసి 20 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలు పెట్టడం వల్ల మనకు వచ్చే లాభం లేదు, భగవంతుని ఏ రూపంలో ఉన్నా కొలుసుకోవచ్చు. మూడవది, ఎంత వికేంద్రీకరించి నిమజ్జనం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకు అన్ని రకాలుగా కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనండి, ట్రాఫిక్ సమస్య అనండి, ఇవన్నీ కూడా ఆ రోజు ఉత్పన్నమయ్యే పరిస్థితులు. కాబట్టి వాటిని అధిగమించాలంటే అందరి సహకారం అవసరం. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులతో కూడా అవసరమైతే మేయర్ గారు, కమిషనర్ గారు ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. మరి మేము కూడా ఏ సందర్భంలో వారితో మాట్లాడతాం. కానీ అల్టిమేట్గా ఇది అందరం కలిసి చేయాల్సిన పని. దీనిలో మీడియా సహకారం కూడా కోరుతూ, గతంలో చాలా మీడియా సంస్థలు కూడా ప్రచారం చేశాయి గ్రీన్ గణేష్ పేరుతో, అదే రకంగా మట్టి విగ్రహాలు వాడండి అని చెప్పేసి. మళ్ళీ ఒక్కసారి ఆ క్యాంపెయిన్ కూడా ఈ టైంలో లాంచ్ చేస్తేనే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడే ఆ విగ్రహాల తయారీ కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఆ ప్రక్రియను కూడా మీరు కూడా ప్రారంభించినట్టయితే మీడియా ద్వారా ప్రజల్లో కూడా మంచి అవేర్నెస్ క్యాంపెయిన్ పోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ దిశగా కూడా చేస్తాం. ఇంకొక కార్యక్రమం కూడా ఈరోజు అనౌన్స్ చేయాలనుకున్నాము. మన హైదరాబాద్లోనే కాదు, ఇప్పుడు తెలంగాణ అంతటా, అదే రకంగా దేశం అంతటా ఉన్న పరిస్థితుల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు హరితహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం కూడా మీకు తెలుసు. GHMC పరిధిలో మేము ఒక ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాం. భారతదేశంలోనే ఎవరు చేయని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఈ వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఒకే రోజు 25 లక్షల మొక్కలు పెట్టాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. దాన్ని పెద్ద మొత్తంలో చేస్తాం. స్వచ్ఛ హైదరాబాద్ ఏ రకంగానైతే ఒక శాస్త్రీయమైన పద్ధతిలో చేశామో, అదే పద్ధతిలో ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటే ఈ కార్యక్రమాన్ని కూడా GHMC ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రతి పౌరుణ్ణి కదిలించే విధంగా అందరినీ కూడా, ఇక్కడ ఉండే NGOs కానీ, ఇక్కడ ఉండే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ, ఇక్కడ ఉండే రాజకీయ సంస్థలు కానీ, పుర ప్రముఖులు కానీ, అందరినీ కూడా, స్కూళ్ళు కానీ, వ్యాపార సంస్థలు కానీ, కాలేజీలు కానీ, అందరినీ భాగస్వామ్యం చేయాలన్న ఆలోచన ఉంది. వర్షాలు తొలకరి జల్లులు ప్రారంభమయ్యే నాటికి అన్ని రకాలుగా కూడా సన్నద్ధమై ఒకే రోజు ఆ కార్యక్రమాన్ని డేట్ కూడా అనౌన్స్ చేస్తాం తొందరలోనే, వాతావరణ సూచనను బట్టి. కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా మీడియా చేయూతనివ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.